బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి విజయానికి కావాల్సిన కోటా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ను ఓట్లను ఏ అభ్యర్థి చేరుకోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్కు 1,55,095 ఓట్లు రావాల్సింది. రెండో ప్రాధాన్యత లెక్కింపులో భాగంగా ఎలిమినేట్ ప్రక్రియ జరుగుతోంది. బరిలో నిలిచిన 52 అభ్యర్థుల్లో తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థుల్లో ఇప్పటి వరకు 16 మందిని ఎలిమినేషన్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 122,813 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104,248 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లొచ్చాయి. 18,565 ఓట్ల లీడ్తో తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి ప్రాధాన్యత కోటా ఓట్లను ఎవరు క్రాస్ కాకపోవడంతో సెకండ్ ప్రయారిటీ లెక్కింపుపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు 3,36,000 ఓట్లను లెక్కించారు. అందులో వ్యాలిడ్ ఓట్ల 3,10,000 ఓట్లు కాగా 27,978 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఓటేసిన ప్రతి ఓటును రద్దు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి పుల్లారావు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, చెప్పండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది? ప్రియా, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుండడం జరిగింది. నిన్న మొదటి ప్రాధాన్యతకు సంబంధించి 4 రౌండ్లలో ఈ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగక ఏ అభ్యర్థికి కూడా మెజార్టీకి అంటే ఆధిక్యానికి కావాల్సిన కోటా ఓట్లు అనేది రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది అవసరం ఏర్పడిందని చెప్పవచ్చు. సో మొదటి ప్రాధాన్యతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి తీన్మార్ మల్లన్న తన సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డిపై 18,862 ఓట్ల ఆధిక్యతను సాధించడం జరిగింది. సో కోటాకు కావాల్సింది అంటే మొత్తం పోలైన ఓట్లకు సంబంధించి దాదాపు 25,000 ఓట్ల పైగా కూడా చెల్లని ఓట్లుగా ఉండటంతో చెల్లె ఓట్లు మొత్తం కూడా 3,10,189 ఓట్లుగా కూడా నిర్ధారించడం సందర్భం అవుతుంది. సో ఈ యొక్క 3,10,189 ఓట్లలో మ్యాజిక్ ఫిగర్ అనేది 1,55,095 ఓట్లుగా నిర్ధారించడం జరిగింది. అయితే తీన్మార్ మల్లన్నకు వచ్చేసి దాదాపు 1,22,000 ఓట్లు మాత్రమే పోల్గొనడం జరిగింది. మరో 32,000 ఓట్లు అనేది అతను యొక్క మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి అవసరం అయితే ఏర్పడింది. అదేవిధంగా అతని సమీప ప్రత్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డికి 1,05,000 ఓట్లు పోలుగా అతనికి ఈ యొక్క మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఖచ్చితంగా 51,000 ఓట్లు అవసరమైతే ఉంది. సో దీనికి సంబంధించి రెండో ప్రాధాన్యత అవసరం అనేది ఏర్పడింది. ఎప్పుడైతే రెండో ప్రాధాన్యత అవసరం ఏర్పడిందో వెంటనే ఆ యొక్క రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభించడం జరిగింది. రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి పోటీ చేసినటువంటి అభ్యర్థులు 52 మందిలో ఆ యొక్క ముందుగా ఉన్నటువంటి అంటే తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, ఆ తర్వాత బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా బలిచ్చినటువంటి అశోక్ రెడ్డి. సో ఈ నలుగురికి సంబంధించి అంటే బ్యాక్ నుంచి ఎవరైతే తక్కువ ఓట్లు పడ్డాయో వారి యొక్క ఓట్లను అంటే రెండో ప్రాధాన్యత ఓట్లను వీరికి బదలాయించుకుంటూ వస్తున్నటువంటి కార్యక్రమం ఏంది. ఇప్పటి వరకు కూడా 52 మందికి సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత దాదాపు 30 మంది యొక్క అభ్యర్థులను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఈ 30 మంది అభ్యర్థులకు సంబంధించిన ఓట్లను అంటే పైన ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కలుపుతూ వస్తున్నారు. దీనిలో భాగంగా ఈ 30 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేయగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకు 220 ఓట్లు పోల్కోవడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డికి 139 ఓట్లు పోల్కగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి ప్రేమేందర్ రెడ్డికి దాదాపు 1,18,000 ఓట్లు పోల్కోవడం జరిగింది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి అశోక్ కు 64 ఓట్లు అనేది పోల్కోవడం జరిగింది. సో ఈ యొక్క ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కంటిన్యూగా కావడం జరిగింది. అంటే మ్యాజిక్ ఫిగర్ చేరే వరకు కూడా ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉండడం జరిగింది. ఎవరికైతే 1,55,095 ఓట్లు వస్తాయో వారిని విజేతగా ప్రకటిస్తారు. అంటే ఆ యొక్క 1,55,095 ఓట్లు వచ్చే వరకు కూడా ఈ యొక్క ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మ్యాజిక్ ఫిగర్ ఎవరైతే చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ప్రజెంట్ గా 30 మంది అభ్యర్థులకు సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ కంప్లీట్ కావడం జరిగింది. మిగతా అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కంటిన్యూ కొనసాగుతూ ఉండడం జరిగింది. మొత్తంగా రిజల్ట్ దాదాపు ఈ రోజు మధ్యాహ్నం 2 లేదా 3 గంటల వరకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉండడం జరిగింది. ప్రియా, రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.